దేవుడు నామానికి వందనాలు. కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట ఉంది. బాగున్నారండి అందరూ? రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తాం. ఈ నెల అంతా దేవుడు గడిచిన నెల కాపాడి నూతన నెల మొదటి ఆదివారంలో మనం పాలు పొందడం ఈ కృపనిచ్చినందుకు దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఓకే, దేవుడి వాక్యంలోకి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి 5 వాక్యాలు మనం చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడుతూ సాధించినప్పుడు యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనతాను దావీదు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనేను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతన్ని ప్రేమించుట యోనతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చేను. దావీదు సౌలు తనకు పంపిన చోట్లకెళ్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండేను. చిన్న ప్రాంతం చూసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యమైన దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మా అందరితో మీరు మాట్లాడండి. నీ మాట జుంటు తేనె దారుల కంటే మధురమైనది, అత్యున్నతమైనది. తండ్రి, నీ మాట కోసమే వేచి ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మా అందరితో మీరు మాట్లాడు తండ్రి. నీ వాక్యము శక్తి కలిగినది తండ్రి, బాధలు నెమ్మది కలిగించేది, బ్రతికించేది. నీ మాట మాకు వినిపించి మీరే మహిమ పొందుకున్నాను. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన వాక్యంలో రాయించారు. బైబిల్లో చాలామంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుల్లో కొంతమంది స్నేహితులు మీరు ఎవరైనా చెప్పగలరా? బైబిల్లో ఫస్ట్ ఆదికాండంలోనే ఒక మంచి స్నేహితుడు ఉన్నారు. ఎవరు? అబ్రహాము దేవుడు. హల్లెలూయా. ఆదికాండంలో మనం చూస్తే దేవుడు అబ్రహాముకి స్నేహితుడిగా చేసుకున్నాడు. దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా చేసుకుంటే అది ఎంత భాగ్యం. ఇంకా దావీదు గురించి మనం చదివాం. దావీదు, యోనతాను. ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు. దానియేలు స్నేహితులు, యోబు స్నేహితులు ఉన్నారు. ఇంకా కొత్త నిబంధనలో కూడా ఫిలిప్పు, ఆంద్రేయ, పేతురు, యోహాన్లు, అలాగే ఇంకా చాలామందిని మనం చూస్తాం. దేవుడితో స్నేహం చేసిన వాళ్ళు ఉన్నారు, మనుషులతో స్నేహం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం చేయకూడనివేంటి, చేసేవేంటి? దేవుడు తన వాక్యంలో రాయించాడు. లోకంతో స్నేహము చేయకూడదు, తొంటలతో స్నేహం చేయకూడదు, చెడు స్త్రీలతో స్నేహం చేయకూడదు, ఇంకా వాక్యాల బుద్ధిహీనులతో స్నేహము చేయకూడదు. అబ్షాలోము, అహీతోపెలు వీళ్ళ గురించి కూడా బైబిల్లో ఉంటుంది. అలాగే మనం ఎంత గొప్పగానో చెప్పుకుంటాం. ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరేంటంటే యెహోషాపాతు. యెహోషాపాతు కూడా ఒక చెడ్డ స్నేహం చేశాడు. ఎప్పుడైతే ఆ స్నేహం చేశాడో వెంటనే అతడు దేవుడు అక్కడ చదువుదాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఎవరితో స్నేహం చేశాడట? మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన అహజ్యాతో స్నేహం చేశాడట. తర్షీషునకు పోయే వాళ్ళకి చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా ఓడను దోదాహు కుమారుడగు ఎలియేజరు, నీవు అహజ్యతో స్నేహము చేసుకుంటూ గనుక యెహోవా నీ పనులను భంగము చేయుమని యెహోషాపాతు మీద
ప్రవచనం ఒకటి చెప్పాను. దేవుడు మాట్లాడాడు, నువ్వు అహాజ్ చేత నువ్వు ఎందుకు స్నేహం చేసావు? నువ్వు ఇలా స్నేహం చేయబట్టి ఏమైందంటే ఆ ఓటలన్నీ ఏమైపోయినట్ట అక్కడ రాశాడు, బద్దలైపోయినాయట. అతని జీవితంలో అదొక చెడ్డ స్నేహం. మన స్నేహితులు ఎలా ఉన్నారు, మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. యోనాతాను దావీదు స్నేహాన్ని కోరాడు. అసలు దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. ఒక యువరాజు వచ్చి ఒక గొర్రెల కాపరితో సహవాసం చేస్తాడా? మనమైతే ఎన్ని స్టేటస్లు ఆలోచిస్తాం. వాడు మన కులమేనా, మన వయసైనా, అసలు మనకి మనవడైనా, మనం చెప్పినట్టు వింటాడా? కొంచెం డబ్బులు ఎక్కువగా ఉంటే వేరే వేరే ఆలోచనలు మనకు ఉండొచ్చు. కానీ బైబిల్లో యోనాతాను స్నేహము, దావీదు స్నేహము అక్కడ మనం చదివితే కనుక దావీదు సౌలుతో మాట్లాడు చాలించినప్పుడు యోనాతాను హృదయము హృదయముతో కలిసిపోయిందంట. అసలు ఆ హృదయాలు కలిసిపోయినాయి. అట్లా స్నేహం అంటే దావీదు హృదయము యోనాతాను హృదయము కలిసిపోయింది. అప్పుడు యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడట? ప్రాణ స్నేహితుడికి. ఇంకా నా ప్రాణం ఒకటి, దావీదు ప్రాణం ఒకటి అనుకోలేదు, ఏక ప్రాణంగా ప్రేమించాడు. అసలు శత్రువుగా భావించుకోవాల్సిన వాడు ఎందుకు? సౌలుని ఎప్పుడైతే యోనాతాను గొలియాతుని చంపి విజయం తేవాలి, కానీ ఎవరు చేశారా పని? దావీదు చేశాడు. ఇప్పుడు దావీదు, అందరూ కూడా దావీదుని కీర్తిస్తున్నారు. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని కీర్తిస్తూ ఉంటే అసలు యోనాతానికి రావాలి? యేసు రావాలి. ఇదేంటి, నేను త్వరలో కాబోయే రాజుని, అలాంటిది నాకు కాకుండా ఈయనకి ఘనత రావడం ఏంటి, ఇతన్ని పొగడ్డం ఏంటి, ఇతన్ని కొనియాడడం ఏంటని శత్రువుగా భావించుకోవాల్సిన వాడు ఇప్పుడు ఎలా భావించుకుంటున్నాడట? స్నేహితునిగా భావించుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఈ ప్రేమ కావాలంటే, ఈ స్నేహం కావాలంటే ఎవరివ్వాలి? మనుషుల్లో అయితే ద్వేషభావాలు ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమ, దేవునితో సహవాసం చేసే వాళ్ళైతే దేవుని కొరకు ఒక ఉన్నతమైన స్నేహాన్ని కలిగి ఉంటారు. దావీదు కూడా ఎంతగా ప్రేమించాడు, యోనాతాను ఎంతగా ప్రేమించాడు, దావీదు కూడా అంతగా ప్రేమించాడు. ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. భావించుకొని ఏమి ఇచ్చాడట? అక్కడ రాశాడు, 4 వస్తువులు ఇచ్చాడు. ఒకటి దుప్పటి ఒకటి ఇచ్చాడు, రెండవది కత్తి ఇచ్చాడు, మూడవది విల్లు ఇచ్చాడు, నాలుగవది నడికట్టు ఇచ్చాడు. ఈ 4 ఇచ్చి నిబంధన చేశాడట. నిబంధన చేశాడు. ఒక ఉన్నతమైన యువరాజు వచ్చి, ఒక ఎన్నిక లేని వ్యక్తి దావీదుని పిలిచి స్నేహించి నిబంధన చేసి, అసలు ఇది నిజమైన అత్యున్నతమైన ప్రేమ. యేసుక్రీస్తు వారికి మనకి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. ఎన్నిక లేని, ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు ఏమన్నాడు? యేసయ్య దాసులని పిలవక స్నేహితులని పిలుస్తానన్నాడు. మీరు దాసులని పిలవబడ్డం కాదు, మీరెవరు? నా స్నేహితులని పిలిచాడు. అసలు మనకి యోగ్యత ఉందా? దేవుడు వచ్చి మన స్నేహితులని పిలవడానికి మనకి ఏ యోగ్యత ఉంది? ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు పిలిచి నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించనన్నట్టుగా మనల్ని ప్రేమించి ఎడారి త్రోవలో నడిచినప్పుడు, భయంకరమైన అరణ్యంలో తిరిగినప్పుడు, భేకర ధ్వని గల అరణ్యంలో తిరిగినప్పుడు, ఎప్పుడన్నా చూడండి, అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక భేకర ధ్వని వినబడుతుంది, ఒక భయంకరమైన శబ్దాలు వినబడతాయి. ఆ టైంలో నట దేవుడు స్నేహించాడని వాక్యంలో ఉన్నాయి. హల్లెలూయా. అరణ్యంలో నడిచినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఆ భయం ఎందుకు లేదు?
ఆ పిరికితనం ఎందుకు రాలేదంటే దేవుడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారితో స్నేహం చేస్తూ వచ్చాడు. వారికి ఆహారం ఇచ్చాడు, మన్నాను ఇచ్చాడు, ఆయన వాళ్ళకి బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఏ కొదువ చేయకుండా, వారి బట్టలు మాయకుండా, చిరిగిపోకుండా, వాళ్ళ చెప్పులు తెగిపోకుండా దేవుడు కాపాడు. ఏ స్నేహితుడు చేయగలడు? ఏ స్నేహితుడు మనకింత గొప్ప త్యాగం చేయగలడు? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఎటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు? మనం ఏదైనా అంటే కోపగించుకొని మాట్లాడడం మానేసి ఎన్నాళ్ళయింది? వాళ్ళ స్నేహితులైనా? ఏదైనా అంటే ఏదైనా సరిచేద్దామని చూస్తే, ఏదైనా ఒక మాట అంటే పడకుండా ఇంకా అక్కడి నుంచి మాట్లాడడం మానేసి, అసలు ముఖం వైపు కూడా చూడకుండా ఇటువంటి స్నేహితులు ఉన్నారా? బైబిల్ గ్రంథంలో చూస్తాం, యోబు స్నేహితుడు. ఎప్పుడైతే యోబుకి వ్యాధి వచ్చిందో అతన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. విమర్శించడమే కాదు, అసలు దగ్గరికి కూడా రాలేదండి, దూరం నుంచి మాట్లాడాడు. ఆ టైంలో కూడా దేవుడు మంచి స్నేహితుడిగా వచ్చాడు. హల్లెలూయా. దేవుడు యోబు దగ్గరికి వచ్చి మాట్లాడాడు. దూరం నుంచి మాట్లాడిన స్నేహితుడు పక్కనే ఉన్న దేవుడు. తండ్రిని విడిచి దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. ఎంతమంది స్నేహితులు వచ్చేసారో. ఆ తండ్రి వాటా తీసుకుని వెళ్తూ ఉంటే మామూలు స్నేహితులు వచ్చారా? బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా వచ్చేసారు. ఏమయ్యారు తర్వాత? డబ్బంతా అయిపోయింది. ఉన్నారండి వాళ్ళు, వాళ్ళ స్నేహితులు. మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు, నీకు అవసరం ఉన్నప్పుడు నీ చుట్టూ చేరి అవసరం తీరిపోగానే వదిలివేసే వాళ్ళు స్నేహితులు అవుతారా? వారిని ప్రాణ స్నేహితుడిగా భావించుకోవచ్చా? నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించిన దుర్దశలు అట్టివాడు ఎలా ఉంటాడట? సామెతల 17వ వాక్యంలో నీకు సహోదరుడిగా ఉంటాడు, నీ పక్కనే వెన్నంటూ ఉంటాడు. నీ ఆపదలో, నీ అవమానాల్లో, నిందల్లో అలా ఉన్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. చదువుతారు అది. దుర్దశలు అట్టి వాడు. ఇది లోకం తీరు. ఏం తీరది? డబ్బులున్నంతసేపు ప్రేమించడం, తర్వాత వదిలిపెట్టడము. ఇది లోకం తీరు. అవసరం ఉన్నంతసేపు స్నేహితులుగా భావించుకుంటారు, తర్వాత స్నేహం లేదు, ఏం లేదు. వాళ్ళెవరో మనమెవరో. ఇది లోకం తీరు. కానీ దేవుడట నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు. ఎప్పుడు విడిచిపెట్టాయి? నువ్వు ఆపదలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు కనికరంలో, ఏ యొక్క చిక్కుల్లో ఉన్నా, అందరూ విడిచిపెట్టేసిన ఒకనొక స్నేహితుడు ఎవరండి? పరమ తండ్రి ఆ చిన్న కుమారుడు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. బుద్ధి వచ్చింది. నిజమైన స్నేహితులు ఎవరు? నిజమైన మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు? అప్పుడు ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో పరిగెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏ యోగ్యత లేని మనల్ని ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పది. ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేని ప్రేమ. కానీ ఈ స్నేహాలు, ఈ లోకంలో ఉన్న స్నేహాలు, ప్రేమలో స్వార్థపూరితమైనవి. నీతో అవసరం ఉంటే నిన్ను గట్టిగా గొప్పవాడిగా చేస్తారు, కానీ ఎప్పుడైతే అవసరం చెప్పి నిన్ను ఒక దోషణ పాలు చేసి మాట్లాడతారు. ఇది లోకం తీరు. కానీ నిజమైన ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ అండి. హల్లెలూయా. విడువక ఒక యువరాజయ్యుండి కూడా
యోనాతాను దావీదుని ఎలా ప్రేమించాడట? విడివక ప్రేమించాడు. కొన్ని సంవత్సరాలు స్నేహం చేసి తర్వాత స్నేహితుగా విడిపోతే అది స్నేహం కాదు. చిన్న మాట వస్తే విడిపోతే స్నేహం కాదు. ప్రేమలో స్వార్థం ఉండదు. దేవుడి ప్రేమలో అవధులు లేవు. నిజమైన స్నేహితుడు హత్తి ఉంటాడు. నిజమైన స్నేహితుడు విడిచిపెట్టడు. ఆ స్నేహితుడే ఎడారిలో స్నేహించాడు, భీకర ధ్వని గల అరణ్యంలో ప్రేమించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విడదీయని బంధము దేవుడు మనం. అలాగే యోనాతాను దావీదు స్నేహం. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. నిన్ను నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు నీ కోసం ప్రాణం పెడతాడు. సౌలు అంటండి 16 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈటి విసిరితే గోడకి వెళ్ళిపోవాలి, దావీదుతో సహా ఆ బల్లెం గోడలోకి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు ఎన్నిసార్లు తప్పించాడు. యోనాతానుకి మొత్తం తెలుసు, దావీదుని చంపాలని ఎన్ని ప్లాన్లు చేశాడు. సౌలు ఆ ప్లాన్లన్నీ కూడా దావీదుకి చెప్పేసేవాడు. దావీదు ఇదిగో కౌరు పంపించేవాడు. దావీదు నిన్ను చంపడానికి మా నాన్న ఫలానా ప్లాన్ వేసాడు, నువ్వు దాటిపో పారిపో. చూడండి ఎంతగా ప్రేమించాడు. దావీదు ఎంతగా ప్రేమించడానికి యోనాతాను ఎందుకు అంతగా ప్రేమించాడు? ఈ హృదయం కలిసిపోయింది. దావీదు హృదయము యోనాతాను హృదయం అంట కలిసిపోయిందంట. తండ్రి అనేవాడు, ఏంట్రా అసలు నువ్వు ఎవడోరా, దావీదుకి సింహాసనం ఎక్కే ఛాన్స్ వచ్చేస్తుంది, నువ్వేంట్రా సింహాసనాన్ని వదులుకుంటున్నావు, వాడు చస్తేనే నీకు సింహాసనం వస్తుందని చాలాసార్లు హెచ్చరించాడు. చూడండి సమూయేలు మొదటి గ్రంథంలో 23వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. తన ప్రాణము తీయుటకై తెలుసుకొని ఒక వనమున దిగాను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజువగుదువు, హల్లెలూయా సంహారినవుదును. హల్లెలూయా. చూడండి, నిన్ను చంపడానికి సౌలు చాలా ప్రయత్నాలు చేస్తున్నా తండ్రి, కానీ దేవుడిని ఏం చేయాలనుకుంటున్నాడు? ఇశ్రాయేలుకు రాజుగా నువ్వు అవుతావు, నీతో పాటు నేను నీతో పాలి భాగస్తుడిగా నేను ఉంటాను. అసలు ఏమనాలి? యువరాజు దావీదు తర్వాత సౌలు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? యోనాతాను అవ్వాలి, కుమారుడు, సొంత కుమారుడు. కానీ దావీదుని ఏమన్నాడు? నీవు రాజు అవుతావు. దేవుడు ప్రణాళికను ఎరిగినవాడు, దేవుడు చిత్తాన్ని ఎరిగినవాడు, దావీదుకు సహాయం చేస్తూ వచ్చాడు. అతడు ఎక్కడో జీవారణ్యంలో ఉంటే వెళ్ళి దావీదుని కలుసుకొని, ఒక ప్రాణ స్నేహితుడు చూడండి, తండ్రి కంటే కూడా
ఆ ప్లాన్ చూడండి చెప్పేశాడు. దేవుడి చిత్తం ఏంటో, దేవుడి ఏర్పాటు ఏంటో. కొంతమంది అధికారం మత్తులో ఉంటారు. వాళ్ళకి ఏం అవసరం లేదు, అధికారం ఉంటే చాలు, వాళ్ళకి పెత్తనాలు ఉంటే చాలు. ఆ పెత్తనం ఉంటే వాళ్ళు ఎక్కడైనా, పెత్తనం లేకపోతే కోపమించుకుంటారు. వాళ్ళకి ఏదో పోయినట్టే ఉంటుంది. అధికారం అనేది చాలా ప్రమాదం. కానీ ఆ గొర్రెల కాపరిని ప్రేమించి యోనాతాను సమస్త అధికారాన్ని కూడా విడిచిపెట్టేశాడు. తండ్రి ఎన్నోసార్లు అన్నాడు, బుద్ధి ఉందారా నీకు, నువ్వు రాజు అవ్వాల్సింది పోయి నువ్వు దావీదుని కాపాడుతున్నావని చాలాసార్లు హెచ్చరించాడు. నీకు రావాల్సిన ఆధిక్యత అతనికి వెళ్ళిపోతుంది, అతను గొప్పవాడైపోతాడు, రాజు అవుతాడు, నీ పరిస్థితి ఏంటి అని చాలాసార్లు హెచ్చరించాడు. తన తండ్రి మాటను కూడా లెక్క చేయకుండా. చూడండి 20:41 వాక్యం. సమయాల గ్రంథం 20:41 వాక్యం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చింది. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికి నీకు సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము కనుక మనసులో నెమ్మది కలిగి ఓమని దావీదు చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాడు. చూడండి వాళ్ళిద్దరూ ఎంత ప్రాణంగా ఉన్నారో చూడండి, ఎంత స్నేహంగా ఉన్నారో చూడండి. 30వ వాక్యం కూడా చూడండి. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి గడగొట్టు దాన్ని కొడుక నీకును నీ తల్లి మానమునకు యోనాతాన్ని ఏం చేశాడట, తిట్టాడు, కోపడ్డాడు. నువ్వు దావీదుకి హెల్ప్ చేస్తున్నావు, అతన్ని ఎప్పుడో చంపేద్దు నేను, నువ్వు హెల్ప్ చేయబట్టే. ఒక మంచి స్నేహితుడు మనల్ని ప్రాణాపాయం తప్పిస్తే ఎంత బాగుంటుందండి. ప్రాణ స్నేహితుడు, అందుకే యోనాతాను దావీదు స్నేహం, అందుకే ప్రాణ స్నేహం అన్నారు. యేసయ్య కూడా మన కోసం ఏం చేశారు, తన ప్రాణాన్ని అర్పించేశారు. ఎన్నిక లేని మనల్ని, ఏ యోగ్యత లేని మన కోసం యేసయ్య సమస్తాన్ని ఇచ్చేశాడు. అతని దగ్గర ఉన్న దుప్పటి ఇచ్చేశాడు. యోనాతాను దావీదుకి ఏమి ఇచ్చాడు, దుప్పటి, ఖడ్గం, ఇంకా విల్లు, నడికట్టు 4 ఇచ్చాడు. దేనికి సాదృశ్యం ఇది? అతని దగ్గరున్న అధికారాన్ని, సమస్తాన్ని ఇచ్చినట్టు లెక్క. యోనాతాను అంటే అర్థం ఏంటంటే దేవుని దానము, దేవుడి బహుమానం. అతని పేరులో ఉన్న అర్థము చేశాడు, అలాగే చేశాడు. దుప్పటి ఫస్ట్ ఏమి ఇచ్చాడట, దుప్పటి ఇచ్చి. ఎందుకు ఇస్తాం దుప్పటి? ఎందుకు అవసరం మనకి? ఎందుకు అవసరం అంటే దుప్పటి ఎందుకు వాడతాం? దుప్పటి చూడలేదు మీరు ఎప్పుడు? అలా అలా చలేసినప్పుడు అది కప్పుకుంటాం. అది బైబిల్లో దేనికి సాదృశ్యం ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఉంది. పరిశుద్ధాత్మ నడిపింపునకు సాదృశ్యం ఉంది. ఎలీషా గురించిన సందర్భంలో 2వ రాజుల గ్రంథం 19:19 వాక్యంలో ఎలీషా దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఏలియా వెళ్ళాడు. యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులు నిజముగా అధిశుడు దేవుడవైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతులు. 1 రాజుల గ్రంథం 19:19 వాక్యం చదువు. 1 రాజుల గ్రంథం 19:19 వాక్యం. ఏలియా అచ్చటి నుంచి పోయిన తర్వాత షాపాతు కుమారుడైన తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోల్చుండాడు. దుక్కిస్తూ ఆ దున్నుతూ పొలాన్ని 12 అరకలు, 11 అరలు వేరే వాళ్ళు దున్నుతుంటే 12వ అరక ఈయన దున్ని. అంటే ఇంచుమించు అతనికి 200 ఎకరాల పైనే ఉంది పొలం. అటువంటి ఆయన దగ్గరికి వచ్చి ఏలియా ఏం చేశాడు? అతని చెంతకు పోయి దుప్పటి వేయగా
ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల హల్లెలూయా, ఏలియా వెంట పరిగెట్టాడు. చూడండి, ఎప్పుడైతే ఆ దుప్పటి అతని మీదకి వెళ్ళిందో వెంటనే దేవుని ఆత్మ అతనికి అమ్మింది. అతడు వెంటనే ఇంకా ఏలియా వెంట వచ్చేసాడు. ఎలీషా 2వ అధ్యాయంలోకి వస్తే, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోకి వస్తే చదవండి, 11 నుంచి చదివితే. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఈ అగ్ని రథములను అగ్ని గుర్రములు కనబడి వేరు చేశాను. ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైన ఎలీషా అది చూసి, నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతులను నీవే అని కేకలు వేయగా అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి. హల్లెలూయా. ఏలియా కనపడలేదు, కానీ ఏం కనపడ్డది? దుప్పటి కనపడ్డది. నీతో పాటు ఎప్పుడు ఉండేది. పాత నిబంధనలో అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ కొంతమంది మీదకి వచ్చి వాళ్ళని దర్శించి మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఆదరణకర్త, విడిచిపెట్టేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టి దుప్పటిలాగా మనల్ని కమ్ముకునేవాడు, నిన్ను అభిషేకంతో నింపేవాడు, నిన్ను సేవ్ చేసేవాడు, నిన్ను రక్షించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ 9వ వాక్యంలో ఏముందంటే, నీ కొరకు నేనేం చేయాలని అడిగాడు ఏలియా. అడిగితే నాకు 2 పళ్ళ ఆత్మ కావాలన్నాడు. ఆత్మ కావాలి, నాకు అభిషేకం కావాలి అని అడిగినప్పుడు ఏలియా వెంట వెళ్తా ఉంటే చదువుతారది 9వ వాక్యం 2వ అధ్యాయం. ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదువో నన్ను అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 కాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. అందుకతడు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన నెల ఆ ప్రకారం నీకు లభించింది, కనబడిన నెల అది కాకపోనని చెప్పాను. చూడండి, దుప్పటి కనపడిందా లేదా? ఏలియా కనపడలేదు, కానీ అభిషేకం కనపడ్డది, దుప్పటి కనపడ్డది, అతని మీద వేసుకున్నాడు. 2 పాల ఆత్మ అతని మీదకి వచ్చింది, అభిషేకము అతని మీదకి వచ్చింది. దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఎవరి ఆలోచన కాదు, ఎవరి ఆలోచన చేత కాదు, మనం దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. యోనాతాను తన బాధ్యతను అంతా కూడా ఎవరికి ఇచ్చారు? దావీదు మీద వేశారు. ఏలియా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు ఎలీషా మీదకి వచ్చింది ఆత్మాభిషేకం. 2 అంతల ఆత్మాభిషేకం వచ్చింది. కాబట్టి మనకి దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. మొదటిది ఏంటండి? దుప్పటి దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. 2వది ఏంటి? ఖడ్గం. దావీదు గొలియాతును చూసినప్పుడు, అతడి మాటలు విన్నప్పుడు, జీవం గల దేవుని తిరస్కరించడానికి, సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు నీవు ఎంత అన్నాడు. అండమే కాదు, యుద్ధానికి వెళ్ళాడు. చేతిలో ఏముంది? కత్తి ఉంది. ఏమన్నా ఒకటి ఉంది, వడిసెలు ఉంది, ఒక రాయి ఆ వడిసెల్లో పెట్టాడు. ఒక 5 రాళ్ళు, ఒక వడిసె మాత్రమే ఉంది. చేతిలో కర్ర ఉంది. కుక్కనా నేను? నన్ను కర్ర తీసుకుని వస్తున్నావు అన్నాడు. అవును కుక్కవే అన్నాడు. దావీదు వెళ్ళాడు, తిప్పి కొడితే వడిసెలు గొలియాతు పడిపోయాడు. పడిపోయిన వెంటనే పరిగెట్టుకుని వెళ్ళాడు. అతడి వరలో ఉన్న కత్తిని తీసి ఆ యొక్క తలను ఏం చేశాడు? 21వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చూస్తాం. వరదీసిన ఆ కత్తి ఇశ్రాయేలుకు విజయం తేవడానికి. కత్తి దేనికి వాడతారు? శత్రువుని సంహరించడానికి వాడతారు. అదే ఖడ్గం దాచారు, మంచిగా క్లాత్ చుట్టబెట్టి దాచిపెడితే ఒకరోజు దాని పని పడింది. ఇక్కడ ఏముందని అడిగాడు. చదవండి 21వ అధ్యాయం 8వ వాక్యం. రాజు
పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెను అడగ్గా, యాజకుడు, ఎలా లోయలో నీవు చంపిన గొల్యాతు అని ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గం లేదంటే దాన్ని తీసుకున్నట్టు నీకు ఇష్టమైనలా తీసుకోనమనగా, దావీదు దానికి సమమైనది ఒకటి లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు విజయం ఇచ్చిన కత్తి తీసుకురా, నేను తీసుకెళ్ళ, దాంతో పని పడ్డదన్న. ఒక ఖడ్గం గురించి దావీదు ఏం మాట్లాడు, దీంతో సమమైన ఖడ్గం, గొలియాతును సంహరించిన ఖడ్గం అది. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన ఖడ్గం ఏంటి? యేసయ్య మనల్ని ప్రేమించిన ఖడ్గం. హెబ్రీ పత్రిక 4:12 వాక్యంలో దేవుని వాక్యం చదవండి. హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే ప్రాణాత్మ కీలను మూలుగులను విభజించినంత మటు శోధించే ఒక మంచి ఖడ్గం ఇచ్చాడు. ఏంటది? రెండంచులు కలిగిన వాక్యం. ఆ వాక్యమే మన ఖడ్గం. ప్రాణాత్మ శరీరాలని శుద్ధి చేసే, శత్రువుని జయించే వాక్యం. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి సాతాను చేత శోధించబడుతున్నాడు. ఏమన్నాడు? రాళ్ళు రొట్టెలుగా చేసి తిను. యేసయ్య దేంతో సమాధానం చెప్పారు? వాక్యంతోనే సమాధానం చెప్పారు. సాతాను అక్కడి నుంచి పారిపోయాడు. వాక్యం మన హృదయాల్లో ఉండాలి. ఖడ్గం అది. ఆ వాక్య ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది, నెమ్మదినిచ్చేది. ఈ లోక ఆశల నుంచి, లోకా నుంచి, సాతాను నుంచి, మన శరీరం నుంచి ఈ వాక్యమే మనల్ని రక్షిస్తుంది. ఎలాగనగా లోకం అంటే ఎలా ఉందట? లోకంతో స్నేహం చేయొద్దంటాడు దేవుడు. యోహాను 1 పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ రాస్తాడు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ 3 ఉన్నాయి లోకంలో. చూసిందల్లా కావాలనుకోడు. ఇంకా శరీరానికి మంచిగా దాన్ని పోషించుకోవాలి, దాన్ని మంచిగా తినాలి. మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువ అయితే పడదు మనకి. అన్నీ టేస్టులు కావాలి మనకి, అన్నీ మంచివి కావాలి. శరీరాశ, నేత్రాశ, మనం కళ్ళతో చూస్తే చాలు. ఈ లోకం అంతా కూడా పాపం. నేత్రాశ, జీవపడం అంటే నేను గొప్పగా బతకాలి, నన్ను గొప్పోలు అనాలి, నేను అందరికంటే పైగా ఉండాలి. ఇది ఈ లోకం చూసే ఆలోచన. నాకు పెద్ద బిల్డింగ్ ఉండాలి, నాకు పెద్ద కారు, నేను పెద్దవాడిగా ఉండాలి, నేను అందరూ నా కింద పనిచేయాలి. ఇది లోకం తీరు. కానీ ఇవి మనకి ఉండకూడదని వాక్యం. లోకంతో స్నేహము, దేవునితో వైరం. లోక స్నేహాన్ని చదువుతారు, ఎవరిని తీసారా? యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, లోకమునైనను ప్రేమింపకుడి, తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. మీరు దేంట్లో నడాలి, దేంట్లో ఉండాలంటే వాక్యంలో నిలిచి ఉండాలంటాడు దేవుడు. హల్లెలూయా. మీరు వాక్యంలో నిలిచి నిరంతరం నిలిచి ఉంటారు. జరిగించేవాడు నిరంతరము నిలుచును. మన చేతిలో ఏమిచ్చాడు దేవుడు? ఖడ్గం ఇచ్చాడు. 149వ కీర్తన లాస్ట్లో కూడా అంటాడు, మన చేతిలో ఏముందంటే దేవుడు ఒక ఘనతనిచ్చాడు. ఆ ఘనత ఏంటంటే దేవుడి వాక్యం. చదువు. భక్తులందరికీ ఘనత ఏంటంటే
విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును ఆ, వారి చేతిలో రెండంచుల గల ఏముందంట? రెండంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఏంటది? బైబిల్ గ్రంథం. దేవుడు మనకి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యమే మనల్ని నడిపించేది, ప్రాణాత్మ శరీరాలని మనల్ని శుద్ధి చేసేది, మనల్ని నిలబెట్టేది, బలపరిచేది. ఇంక మూడవదిగా చూస్తే ఏమిచ్చాడు? యోనాతాను దావీదుకి ఏమిచ్చాడు? విల్లు ఇచ్చాడు. విల్లు, ఆ విల్లు తనకున్నది. అన్నీ కూడా బాధ్యతలన్నీ కూడా ఇచ్చేసాడు. విల్లు ఇచ్చాడు. విల్లు దేనికి సాదృశ్యం అంట? జయ జీవితానికి గుర్తు, జయించడానికి. ప్రయాణ గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి, అతని చేతిలో ఆ, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి, విల్లు పట్టుకొని కూర్చుని నేను అదిగో కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను. చూడండి, అతని చేతిలో ఏముందట? విల్లు ఉంది. తెల్లని గుర్రం పరిశుద్ధత సాదృశ్యం. అతని చేతిలో విల్లు దేనికి సాదృశ్యం? జయించటానికి. మనం దేవుని చేతిలో, దేవుడు మనకి ఏమిచ్చాడు? దేవుని చేతిలో బాణాలుగా ఉంటానికి, ఆయన చేతిలో విల్లులా ఉంటానికి. దేవుడు మనకిచ్చిన ఘనత. నువ్వు ఒక జయించేవాడిగా ఉండాలని, ప్రాణాత్మ శరీరాలలో నువ్వు జయించాలని దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకా త్వరగా వెళ్ళిపోదాం, టైం చాలా అవుతుంది. 4వ చూద్దాం. నడికట్టు. లోకాసు వార్తలు అంటాడు, మీ నడుములను కట్టుకొనుడి. 12వ అధ్యాయంలో మీ నడుములను కట్టుకొనుడి. నడికట్టు దేనికి సాదృశ్యం అంటే, యేసయ్య తన శిష్యుల పాదాలు కడగడానికి దేని వాడారు? ఒక టవల్ తీసుకున్నాడు, నడని కట్టుకున్నాడు. ఆ బలారాధన రోజు వాళ్ళకి రొట్టె ద్రాక్షరసం ఇస్తూ ఈ పరిచర్య కూడా చేశాడు. వాళ్ళ పాదాలు ఒక ప్లేట్లో పెట్టి ఆయన నడానికి ఒక టవల్ కట్టుకొని ఏం చేసేట? వాళ్ళ పాదాలని కడిగాడు. నడికట్టు దేనికి వాడతారు? బలముగా ఉండటానికి, నడుము నిలబెట్టడానికి. ఆ నడికట్టు ఇచ్చి ఆ యొక్క ఉన్నతమైన కృపనిచ్చాడు. అంటే నడికట్టు దేనికి సాదృశ్యం? పరిచర్యకి సాదృశ్యం. దేవుడు కూడా తన సేవకులకి, పరిచర్య చేసే వాళ్ళకి నడికట్టు ఇచ్చాడు. ఆ నడికట్టు కొరకునే పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించాలి. ఆ నడికట్టుతోనే వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలి, యాజకులు సేవ చేయాలంటే. పరిచర్యకు సాదృశ్యం. దేవుడు మనకి ఏ పరిచర్య ఇచ్చాడు? సంఘంలో నీకు ఏ పని ఇచ్చాడు దేవుడు? 4వది దేనికి సాదృశ్యం అంటే పరిచర్యకు సాదృశ్యం. ఆ యొక్క నడికట్టు దేనికి సాదృశ్యం అండి? పరిచర్యకి. మోషే దగ్గర ఎవరున్నారు? యెహోషువ. అలాగే పౌలు దగ్గర ఎవరున్నారండి? తిమోతి, ఎపఫ్రా, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మార్కు. యేసు ప్రభు దగ్గర కూడా వాళ్ళు పరిచర్య చేశారు శిష్యులు, 12 మంది. సంఘంలో కూడా దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో, ఏదో ఆదివారం వచ్చాం వెళ్ళిపోయామన్నట్టు కాకుండా దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పని మనం చేయాలి. దేవుడిచ్చిన బాధ్యతను మనం చేయాలి. అప్పుడే ఒక ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీవు కూడా ఒక దావీదు యోనాతానులాగా మన జీవితంలో కూడా ఒకరికొకరు ఉన్నతమైన వారిగా, దేవుని చిత్తాన్ని చేసేవారిగా, దావీదు యోనాతాను హృదయం కలిసినట్టుగా దేవుడి హృదయం నీ హృదయం కలాలంటే నీకు దేవుడికి సత్సంబంధం ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరం, దేవుని సన్నిధిలో ఇది కలిపేది. ఏలియా వృత్తాంతంలో మనం చూసాం. వాళ్ళెంత డీప్గా ఉన్న పరిశుద్ధాత్మ వలన, దేవుడి ఆత్మ వలన స్నేహితులుగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలామంది స్నేహితులు ఉన్నారు, కానీ నిజమైన స్నేహితుడు మాత్రము మనల్ని విడివక ప్రేమించే దేవుడే మనకున్నాడు. హల్లెలూయా. స్నేహితులు కూడా మనం ఎంచుకొని చేయాలి. స్నేహం కూడా మంచి వాళ్ళతో చేయాలి. స్నేహం కూడా మనకి ఆత్మీయంగా ఎదుగుదలకి ఇచ్చే వాళ్ళతో స్నేహం చేయాలి. నిన్ను నిరుత్సాహపరిచి నిన్ను హీనంగా చూసే వాళ్ళతో కాదు, నిన్ను గొప్పగా చూసే వాళ్ళతో స్నేహం చేయి. ఎప్పుడు కూడా నీ స్నేహము ఓడిపోదు. హల్లెలూయా. అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దేవుడితో మనం చేయాలి. దావీదు యోనాతాను చేసి హృదయాలు కలిసిపోయి అంతే. దేవుడు మనం కలిసిపోవాలి. అలాగే అబ్రహాము దేవుడు నడుచుకుంటూ వెళ్ళేవారట.
ఇంకా హానోకు దేవుడు నడుచుకుని వెళ్ళారు. ఎంత స్నేహమో చూడండి. నవాహు దేవుడు అన్నీ చెప్పేవాడు. దేవుడు మన స్నేహితుడు అబ్రహాంతో అంటాడు దేవుడు, అబ్రహాముకు దాచకుండా ఏది కూడా లేదంటాడు దేవుడు. అన్ని విషయాలు ఎవరికి చెప్పేవాడు? అబ్రహాం. నువ్వు కూడా దేవుడితో మాట్లాడడం, దేవుడితో స్నేహం చేస్తే దేవుడు ప్రతి విషయాన్ని నీకు చెప్తాడు. స్నేహితులు అమ్మ నాన్నకి చెప్పుకోవచ్చు, కానీ స్నేహితుడికి అన్నీ చెప్తాం మనం. అందుకే దేవుడితో స్నేహం చేస్తే నేను ఎప్పుడు కూడా ఓడిపోనివాడు, వీడివాడు ఎడబాయి. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. మా గురించి అందరూ కూడా ఈరోజు దేవుని సన్నిధానం మన స్నేహం ఎలా ఉంది? దేవుడికి మనకి స్నేహం ఉందా? దేవుడితో రోజు మాట్లాడుతున్నావా? దేవుడితో నడుస్తున్నావా? వాక్యంతో నడుస్తున్నావా? దావీదు యోనాతాను హృదయం కలిసిపోయిందట. ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. అతనికి తన దుప్పటిచ్చాడు, తన ఖడ్గం ఇచ్చాడు, తన విల్లిచ్చాడు, తన యొక్క నడికట్టిచ్చాడు. దేవుడు కూడా మనకి నేను పరిశుద్ధాత్మనిచ్చాను, నిన్ను రక్షించాడు, నీకు వాక్యమనే ఖడ్గం ఇచ్చాడు. జై జీవితం ఇచ్చాడు, పరిచయం చేసే భాగ్యం ఇచ్చాడు. ఏ యోగ్యత లేని మనకి దేవుడు తన పనిలో, తన పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి, ఆయన కీర్తించడానికి, కొనియాడడానికి, ఆరాధించడానికి, ఆయన వాక్యం చదవడానికి, చెప్పడానికి ఇంత భాగ్యం ఇచ్చాడంటే ఆ నిజమైన స్నేహితుడు. అరణ్యంలో స్నేహించిన దేవుడు, బేకర ధ్వని గల అరణ్యంలో స్నేహించిన నా ప్రియుడు. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. మంచి స్నేహితుడు నీవు, నా కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు నీవు. భీకర ధ్వని గల మార్గము యందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీతో నా మార్గం, నమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నా మార్గం, విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, పూర్ణుడవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. యేసయ్యా స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో ఈ బలారాధనలో పాల్పొందే మేము నీతో మా స్నేహం ఎలా ఉంది నాయనా? నీ చెప్పినట్టుగా మేము ఉంటున్నామా నాయనా? నీతో సహవాసం మేము ఎలా ఉంది? అబ్రహాము నీవు ఉన్నట్లుగా ఉన్నామా తండ్రి? ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.